ఇది చాలా సంతోషకరమైన విషయం అండి. ప్రజలందరూ కలిసి 10 కోట్లు ఇస్తే నారా లోకేష్ గారు సొంత నిధులతో 6 కోట్లు ఇవ్వడం అనేది సామాన్యమైన విషయం కాదు. మళ్ళీ ఆ పాపని వెళ్లి ఆ సహాయం అందించిన తర్వాత వెళ్లి ఆ పరామర్శించడం, మళ్ళీ ఆ పాప పేరు మీద ఒక ప్రాజెక్ట్ పునర్విక అనే కార్యక్రమాన్ని రూపొందించడం చాలా ఆశాస్పదం అండి. అలా సహాయం చేయడం అనేది మామూలు విషయం కాదు. చాలా సంతోషిస్తున్నాం. చాలా సంతోషం అనిపిస్తుందండి. అసలు చాలా అభినందించగలని విషయం అండి. ఎవరైనా వస్తే సహాయం చేస్తారు, మళ్ళీ పలకరించరు, ఏదో చేశామని ఊరుకుంటారు. కానీ మళ్ళీ ఆ హాస్పిటల్కి వెళ్ళి ఆ పాపని దగ్గర నుంచి చూసి ఇంకేమైనా అవసరతలు ఉంటే అండగా మేమున్నాము, నేనున్నానమ్మా అని చెప్పి భరోసా ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ప్రాజెక్ట్ పునర్విక అనేది ఇది పెట్టడం చాలా సంతోషకరమైన విషయం. చాలా మంది కూడా ఆనందపడుతున్నారు. అది చాలా గొప్ప విషయం అండి. అది ఎవరు కూడా అంతంత సాయం అనేది చేయలేరు. ఎవరన్నా చేసినా ఒక కొంతవరకు అమౌంట్, 1 లక్ష రూపాయలు 10 లక్షలు అలా ఇవ్వడం అనేది జరుగుతుంది. కానీ 6 కోట్ల రూపాయలు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఆయన చాలా గొప్ప మంచి అభిప్రాయం అండి. అది ఆయన ముందుకు రావడం వల్ల అలాంటి అరుదైన వ్యాధులు వచ్చిన చిన్నారులకి ఆయన చాలా గొప్ప సాయం చేసినట్టే, వాళ్ళకి మళ్ళీ పునర్జీవం ఇచ్చినట్టే, వాళ్ళకి పునర్జన్మ ఇచ్చినట్టే. అసలు ఆయనకి చాలా అలాంటి ఆలోచన రావడం చాలా గొప్ప విషయం అండి. ఆయనకున్న గొప్ప మనసు, వాళ్ళ ఫాదర్ గాని వీళ్ళు గాని. గతంలో టీడీపీ గవర్నమెంట్ లో మేము కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మా బాబుకి అనారోగ్యం పాలైనప్పుడు మేము కూడా సాయం పొందిన వాళ్ళమే. అంతంత అమౌంట్ సాయం చేస్తారని అనుకోలేదు. చాలా గొప్ప విషయం అది. 6 కోట్లు సహాయం చేయడం అంటే చాలా గొప్పగా ఉండేది. ఎవరు చేసినా కూడా 1 లక్ష లేకపోతే మహా 2 లక్షలు 50 అలా చేయగలుగుతారు. కానీ నారా లోకేష్ గారు 6 కోట్లు సహాయం చేశారంటే అది చాలా అరుదైన విషయం. ఆ పని చేయటం చాలా గొప్పతనం అండి. ఆయన గారు వెళ్ళి పలకరించారంటే అది చాలా, ఆయన హృదయం చాలా గొప్పది. ప్రాజెక్ట్ పునర్విక అనేది తీసుకురావటం చాలా అరుదైన విషయం అండి. అది రాష్ట్రంలో పునర్విక అనే ప్రాజెక్ట్ తీసుకురావటం చాలా గొప్పతనం అండి. పిల్లలందరికీ మళ్ళీ ఏదన్నా వచ్చినా చేసినా బాగు చేసుకోవడానికి బాగుండద్ది అనే ఉద్దేశంతో